Hello everyone, my name is Srikanth. Welcome to my channel Srikanth WebTech. ఈ యొక్క సిఎస్ఎస్ ట్యుటోరియల్స్లో ఈరోజు మనము సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. ఈరోజు టాపిక్స్ గురించి కమింగ్ టు ద టుడేస్ టాపిక్ డిస్ప్లే ఫ్లెక్స్. ఓకేనా, జనరల్గా సిఎస్ఎస్లో డిస్ప్లే ప్రాపర్టీ అనేది అంటే ఏమిటి అంటే HTML ఎలిమెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎలిమెంట్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్నటువంటి కంటెంట్ ని ఒక ఎలిమెంట్ అంటాం. ఓకేనా, ఆ ఎలిమెంట్ వెబ్ పేజ్లే ఎక్కడ కనిపించాలి, ఎలా కనిపించాలి అని ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి నిర్ణయించేదే ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ అనేది. ఓకేనా, సిఎస్ఎస్ లో డిస్ప్లే ప్రాపర్టీ అనేది HTML ఎలిమెంట్ అనేది వెబ్ పేజ్లో ఎలా కనిపించాలి అనేది నిర్ణయించేది మన యొక్క డిస్ప్లే ప్రాపర్టీ అనేది. ఓకేనా, దీనికి ఒక నార్మల్ సింటాక్స్ అనేది ఉన్నది. సింటాక్స్ ఏమిటి అంటే సింటాక్స్ వచ్చి ఒక సెలెక్టర్, ఇందులో మనము డిస్ప్లే ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాము. ఈ యొక్క డిస్ప్లేలో వాల్యూ అనేది ఇస్తాం. వాల్యూ అనేది కాల్ చేస్తే ఈ విధంగా మనకు ఎక్కడ డిస్ప్లే అవ్వాలా ఏమి అనేది మనకు తెలియజేస్తుంది. ఓకేనా, జనరల్గా మనకు సిఎస్ఎస్లో డిస్ప్లే ప్రాపర్టీస్లో డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉన్నాయి. జనరల్గా 7 టైప్స్ అనేటివి ఉన్నాయి నాకు తెలిసి. ఫస్ట్ వన్ ఏమిరా అంటే డిస్ప్లే బ్లాక్. డిస్ప్లే బ్లాక్. సెకండ్ ప్రాపర్టీ వచ్చి డిస్ప్లే ఇన్లైన్. థర్డ్ ప్రాపర్టీ ఏమిరా అంటే ఇది నేను నోట్ డౌన్ చేసుకోండి, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏమిరా అంటే ఫోర్త్ టైప్ ఏమిరా అంటే డిస్ప్లే నన్. డిస్ప్లే నన్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఏమిరా అంటే డిస్ప్లే ఫ్లెక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ డిస్ప్లే గ్రిడ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్లెక్స్ గ్రిడ్ అనేది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చి డిస్ప్లే కంటెంట్స్. ఈ యొక్క 7 ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి డిస్ప్లేలో. ఏమేమి? డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే నన్, డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే గ్రిడ్, అదేవిధంగా డిస్ప్లే కంటెంట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి దానికి సంబంధించి ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి చూద్దాము. డిస్ప్లే బ్లాక్. ఫస్ట్ వన్ డిస్ప్లే బ్లాక్ సంబంధించి ఈ యొక్క డిస్ప్లే బ్లాక్ అనేది ఎలిమెంట్ మొత్తం 100% విడ్త్ అనేది తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ 100% విడ్త్. ఇట్ విల్ టేక్ 100% విడ్త్. విడ్త్ తో తీసుకుంటుంది. దాంతో పాటుగా ప్రతి ఎలిమెంట్ కి కొత్త లైన్ లో ఇది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఎలిమెంట్ స్టార్ట్స్ ఇన్ న్యూ లైన్. ఎవ్రీ ఎలిమెంట్ స్టార్ట్ న్యూ లైన్. ఇది 100% విడ్త్ అనేది తీసుకుంటుంది. దాంతో పాటుగా మనకు ఎవ్రీ ఎలిమెంట్ అనేది న్యూ లైన్ లో ఇది స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా హైట్, విడ్త్, ప్యాడింగ్ అన్ని కూడా
వర్క్ అవుతాయి. హైట్, విడ్త్, ప్యాడింగ్, ఎవ్రీథింగ్ విల్ బి వర్క్. ఓకేనా? దీంతో పాటుగా మనకు బ్లాక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకేనా? డిస్ప్లే బ్లాక్ లో సంబంధించి ఏ ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయంటే దానికి సంబంధించి డివిజన్, ఫస్ట్ వన్ వచ్చి డివిజన్ ట్యాగ్ అనేది బ్లాక్ ఎలిమెంట్. డివిజన్ ట్యాగ్ తో పాటుగా పీ ట్యాగ్ అనేది ఒకే బ్లాక్ ఎలిమెంట్. పీ ట్యాగ్ తో పాటుగా H1 టు H6 వరకు ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్లాక్ ఎలిమెంట్స్ కిందనే వస్తాయి. దీంతో పాటుగా సెక్షన్ ట్యాగ్, ఇవన్నీ కూడా మనకు ఒక కంటెంట్ అనేది న్యూ లైన్ లో వచ్చే దానికోసం ఈ ట్యాగ్స్ అనేటివి ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి అన్నీ కూడా మనకు బ్లాక్ ఎలిమెంట్స్ కింద వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రోగ్రామింగ్ లో చూద్దాం ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫస్ట్ డివిజన్ ఉంది కదా, డివిజన్ కి డిస్ప్లే బ్లాక్ అనేది యూజ్ చేసి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది ఇప్పుడు మనము విజువల్ స్టూడియో కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దానికోసం ఫస్ట్ వన్ డివిజన్ కాబట్టి ఒక డివిజన్ ట్యాగ్ అనేది తీసుకొని దీనికి ఒక క్లాస్ నేమ్ అనేది ఇద్దాం. మళ్ళీ సిఎస్ఎస్ కాల్ చేయాలి కాబట్టి దీనికి ఒక క్లాస్ నేమ్ వచ్చి బాక్స్ అని ఇస్తున్నా. సారీ, క్లాస్ డివిజన్ ట్యాగ్ లోపల నేమ్ మనం కాల్ చేయాలా, క్లాస్ నేమ్ అనేది బాక్స్ అనేది ఇస్తున్నా. దీంతో ఇక్కడ మనము టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ HTML అని టెక్స్ట్ అనేది యాడ్ చేస్తుంది. దీన్నే ఒక 3 డివిజన్స్ గా తీసుకుందాము. దీనికి సేమ్ నేమ్ ఇచ్చి HTML బదులు CSS, దీనికి జావా స్క్రిప్ట్ అని నేమ్ అనేది ఇస్తుంది. ఈ విధంగా ఓకేనా, డివిజన్ అనేది తీసుకొని ఈ విధంగా మనము నేమ్స్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ లో స్టైల్ ట్యాగ్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఈ యొక్క బాక్స్ ని టార్గెట్ చేసి మనము డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. సారీ, బ్లాక్ బాక్స్ ని టార్గెట్ చేసి ఈ యొక్క బాక్స్ లో మనము డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇద్దాము. ఈజీగా అర్థమవుతుంది. 100% విడ్త్ అనేది తీసుకుంటుంది అని చెప్పాను కదా, దానికోసం బ్యాక్గ్రౌండ్ అనేది ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ స్కై బ్లూ కలర్ అనేది ఇస్తున్నా. దీంతో పాటుగా విడ్త్ హైట్ అన్ని కూడా వర్క్ అవుతాయి అని చెప్పాం కదా, దానికోసము ప్యాడింగ్ అన్ని కూడా ప్యాడింగ్ అనేది తీసుకుంటున్నా. ఒక 20 పిక్సెల్ ప్యాడింగ్. అదేవిధంగా మార్జిన్ అనేది తీసుకుంటున్నా, మార్జిన్ ప్రాపర్టీ. దీనికి ఒక 10 పిక్సెల్ మార్జిన్ అనేది ప్రొవైడ్ చేసి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఏ విధంగా. ప్రతి ఎలిమెంట్ కూడా న్యూ లైన్ లో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అని చెప్పాం కదా, దీనికోసం చూడండి ఈ విధంగా విడ్త్ అనేది 100% తీసుకుంటుంది ఇది బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా? ఇది దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే బ్లాక్ అంటే. ఓకేనా? 100% యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటుంది. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇది మనకు డిసడ్వాంటేజ్. ఇది డిస్ప్లే బ్లాక్ లో యూస్ చేస్తే మనకు ఇక్కడ చూడండి ఏం టెక్స్ట్ లేకపోయినా కూడా మొత్తానికి కూడా ఇది బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలని మనము
సెకండ్ వచ్చినటువంటి ప్రాపర్టీ ఏమిరా అంటే డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ అనేది. సెకండ్ వన్ ఏమిరా అంటే డిస్ప్లే ఇన్లైన్. దీనికి సంబంధించి దీని యొక్క రూల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎంత అయితే మనకు టెక్స్ట్ ఉంటుందో అంత వరకు మాత్రమే మనకు కలర్ అనేది తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ లో. అదేవిధంగా సెకండ్ ప్రాపర్టీ ఏమిటంటే న్యూ లైన్ లోకి వెళ్ళదు. ఇట్ విల్ నాట్ గో న్యూ లైన్. ఎంతవరకు టెక్స్ట్ అయితే ఉంటుందో అంతవరకే తీసుకుంటుంది, మళ్ళీ కొత్త లైన్ లోకి వెళ్ళదు. అదేవిధంగా హైట్ విడ్త్ కూడా చేంజ్ అవ్వదు. విడ్త్ అండ్ హైట్ నాట్ చేంజ్. దీంతో పాటుగా ఒకే ఇన్ లైన్ లోనే మాత్రమే ఉంటుంది, ఒకే లైన్ లో మాత్రమే ఈ యొక్క ప్రాపర్టీ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. ఇన్ లైన్ సంబంధించి ఎలిమెంట్స్ అనేది చూద్దాము. ఇవి అర్థమైనాయా? దీనికి ఉన్నటువంటి రూల్స్ ఏమిటంటే అవసరమైన విత్ మాత్రమే తీసుకుంటే ఎంతైతే టెక్స్ట్ ఉంటుందో అంతవరకే తీసుకుంటుంది. కొత్త లైన్లోకి న్యూ లైన్లోకి వెళ్ళదు. విత్ అండ్ హైట్ అనేవి ఇందులో పని చేయవు. అదేవిధంగా ఒకే లైన్లోనే వరుసగా కనిపిస్తాయి ఇది. ఓకేనా. ఇన్ లైన్లో దీనికి వచ్చి ఇన్లైన్ ఎలిమెంట్స్ వచ్చి ఇన్లైన్ ఎలిమెంట్స్ మనకు ఉన్నది స్పాన్ ట్యాగ్ అనేది, అదేవిధంగా యాంకర్ ట్యాగ్, అదేవిధంగా స్ట్రాంగ్. ఓకేనా. ఇవి మనం చెప్పుకోవచ్చు ఇన్లైన్ ఎలిమెంట్స్ సంబంధించి. స్పాన్, యాంకర్ ట్యాగ్, స్ట్రాంగ్ ఇంకా ఉన్నాయి. ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి ఇందులో ఉన్నటువంటి అవుట్పుట్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ని నేను ఓవర్కమ్ చేస్తాను. చూడండి, ఇన్లైన్ అనేది యూజ్ చేసి. దానికోసం ఇక్కడ మనము స్పాన్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. స్పాన్ ట్యాగ్ అనేది తీసుకొని దీనికి HTML అనేది ఇస్తున్నా. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ CSS, అదేవిధంగా జావా స్క్రిప్ట్. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే బ్లాక్ కాకుండా డిస్ప్లే ఇన్లైన్ అనేది ఇద్దాం. ఇన్లైన్ అంటే ఒకే లైన్ లోనే మనకు వర్క్ అవుతాయి. ఇది దీంతో పాటుగా ప్యాడింగ్, మార్జిన్ ఇవేం వర్క్ అవ్వవు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. స్కై బ్లూ కాకుండా మనము ఎల్లో అనేది ఇద్దాము. ఎల్లో కలర్ అనేది అప్లై చేసామనుకోండి. చూడండి, ఇప్పుడు అవుట్పుట్ లోకి వెళ్తే రిఫ్రెష్ చేద్దాము. మేబీ డివిజన్ బాక్స్ అనేది యూజ్ చేసాం కదా, ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ ని టార్గెట్ చేయాలి. అందుకే CSS వర్క్ అవ్వలేదు, ఇన్లైన్ లో వచ్చింది. స్పాన్ ట్యాగ్ ని టార్గెట్ చేసి ఇప్పుడు అవుట్పుట్ లోకి వెళ్తే చూడండి, ఎంత అయితే టెక్స్ట్ అనేది ఉన్నదో అంతవరకే తీసుకుంటుంది ఇన్లైన్ అనేది. ఓకేనా. అదేవిధంగా కొత్త లైన్ లోకి వెళ్ళదు, న్యూ లైన్ లోకి వెళ్ళదు. అనవసరమైనటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇదంతా కూడా ఇది తీసుకోదు. ఎంత అయితే టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కావాలో అంతవరకు మాత్రమే ఇది తీసుకుంటుంది. ఇది డిస్ప్లే ఇన్లైన్ యొక్క ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిటంటే ఇన్లైన్ బ్లాక్. ఇది ఏమిటంటే థర్డ్ టైప్ ఇన్లైన్ బ్లాక్. ఇందులో మనకు రెండు ప్రాపర్టీస్ కూడా వర్క్ అవుతాయి. ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ బ్లాక్ సంబంధించి ఇది బ్లాక్ తో పాటుగా ఇన్లైన్ రెండు లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఇందులో బోత్ ఇన్లైన్ ప్లస్ బ్లాక్.
రెండు కలిగి ఉంటుంది ఇందులో ఇన్లైన్ బ్లాక్ అంటే. ఒకే లైన్ లో కనిపిస్తుంది. దాంతో పాటుగా హైట్ విడ్త్ అనేటివి వర్క్ అవుతాయి. ఇట్ విల్ డిస్ప్లే ఇన్ సేమ్ లైన్ బట్ హైట్ అండ్ విడ్త్ విల్ వర్క్. ఓకేనా? ఇది బోత్. ఇది చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, ఇది డిస్ప్లే ఇన్లైన్ లో హైట్ విడ్త్ అనేది వర్క్ అవ్వదు అని చెప్పాను కదా, నాట్ వర్క్ అని. ఇందులో ఇన్లైన్ బ్లాక్ లో హైట్ అండ్ విడ్త్ అనేది వర్క్ అవుతాయి. దాంతో పాటుగా ఒకే లైన్ లోనే ఉంటాయి ఇన్లైన్ బ్లాక్ అనేటటువంటి ప్రాపర్టీలో. దానికోసము మనం ఇక్కడ డివిజన్ ట్యాగ్ తీసుకుందాం, స్పాన్ ట్యాగ్ కాకుండా ఇన్లైన్ బ్లాక్ సంబంధించి డివిజన్ బ్లాక్ తీసుకొని దీనికి క్లాస్ నేమ్ అనేది ఇద్దాము. బాక్స్ అనేది ఇస్తున్న క్లాస్ నేమ్. నెక్స్ట్ నార్మల్ HTML CSS అనేది ఇద్దాము. టెక్స్ట్ కూడా ఇప్పుడు దీన్ని బాక్స్ ని టార్గెట్ చేసి చేయాలా. దానికోసం బాక్స్ ని టార్గెట్ చేసి దీనికి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తున్నాం. దీంతో పాటుగా విడ్త్ అండ్ హైట్ చేంజ్ అవుతాయని చెప్పాను కదా, దానికోసం ఒక విడ్త్ ఒక 120 పిక్సెల్, అదేవిధంగా హైట్ ఒక 80 పిక్సెల్ అప్లై చేద్దాము. అదేవిధంగా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఇద్దాము. ఏ కలర్ ఇద్దాం? ఆరెంజ్ ఇద్దాం. ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చి దీంతో పాటుగా ఒక మార్జిన్ అనేది కూడా అప్లై చేద్దాం. ఇది కూడా మార్జిన్ కూడా వర్క్ అవుతుంది. 10 పిక్సెల్ అనేది మార్జిన్ కూడా అప్లై చేస్తే ఇప్పుడు చూడండి, అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఎంత అయితే విడ్త్ అయితే తీసుకుంటుంది, దాంతో పాటుగా మనకు చూడండి హైట్ విడ్త్ అనేది కూడా చేంజ్ అవుతుంది. HTML CSS జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఈ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకోండి, 80 కాకుండా హైట్ అనేది 120 అనేది ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి హైట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా మనము బోత్ ఇన్లైన్ బ్లాక్ అనేది యూజ్ చేసి బ్లాక్లో ఉన్నటువంటి బ్లాక్లో హైట్ విడ్త్ అనేది వర్క్ అవుతాయని చెప్పుకున్నాం కదా, దా దాంతో పాటుగా ఇన్లైన్లో ఎంతైతే స్పేస్ అనేది తీసుకుంటుందో అంత స్పేస్ అనేది తీసుకుంటుంది ఈ యొక్క ఇన్లైన్ బ్లాక్ అనేటటువంటి టైప్లో. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఉన్నది మనకు డిస్ప్లే నన్. డిస్ప్లే నన్ అనేటటువంటి ప్రాపర్టీ. ఈ యొక్క డిస్ప్లే నన్ అనేటటువంటి ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఎలిమెంట్ పూర్తిగా కనిపించేది. ఇట్ విల్ నాట్ షో ఎలిమెంట్. ఇట్ విల్ నాట్ షో ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది పూర్తిగా కనిపించదు. పేజీలో ఎక్కడా కూడా స్పేస్ కూడా తీసుకోదు. దానికోసము ఈ యొక్క డిస్ప్లే నన్ అనేది ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తుంది. దానికోసము విజువల్ స్టూడియో కోడ్లో హలో వరల్డ్ని ప్రింట్ చేద్దాము. బాడీలోకి వెళ్ళి
ఇక్కడ చూడండి ఒక H1 ట్యాగ్ తీసుకొని హలో, ఇప్పుడు ఒక p ట్యాగ్ తీసుకొని దీనికి క్లాస్ అనేది రాసుకుంటున్నా. క్లాస్ నేమ్ హైడ్ అనేది రాస్తున్నాం. ఈ యొక్క దీంట్లో దిస్ విల్ నాట్ షో పారాగ్రాఫ్ అనే టెక్స్ట్ అనేది రాస్తున్నా. దీంతో పాటుగా ఇంకొక H2 ట్యాగ్ అనేది తీసుకొని వరల్డ్ అనేది రాస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ హైడ్ అనేది రాసాం కదా, ఈ హైడ్ ని టార్గెట్ చేసి మనము ఈ యొక్క డిస్ప్లే నన్ అనేటువంటి ప్రాపర్టీ అనేది యూజ్ చేద్దాము. హైడ్ ని టార్గెట్ చేసి డిస్ప్లే నన్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనము అవుట్పుట్ లోకి వెళ్తే ఏదైతే దిస్ విల్ నాట్ షో ఇన్ పారాగ్రాఫ్ అనేది ఉన్నది కదా, ఇక్కడ చూడండి ఎక్కడా కూడా మనకు ఆ యొక్క టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వదు. ఇది డిస్ప్లే నన్ అనేటటువంటి ప్రాపర్టీ. ఇంకా మనకు డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే గెడ్, డిస్ప్లే కంటెంట్స్ అనేటువంటి ప్రాపర్టీ అనేది ఉన్నది. అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమన్నా ఈ యొక్క దీంట్లో డౌట్స్ ఏమన్నా ఉన్నాక కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనము రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి శ్రీకాంత్ వెబ్టెక్ ఆన్లైన్ కోర్స్ సంబంధించి దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కూడా మన కోర్స్ అనేది ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే అందులో ఫామ్ని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా ఒక మంచి కంటెంట్ కోసం మేము ప్రొవైడ్ చేస్తుంది వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా టెస్టింగ్, గేమింగ్ డెవలప్మెంట్, డెవాప్స్. ఓకేనా, ఈ 6 కోర్సెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరన్నా కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయండి.